చూడటానికి మటన్ ముక్కలా ఉండే ఈ టూనా ఫిష్ తోటి కర్రీ చేశాను. చాలా బాగా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కడాయిలోకి కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలతో పాటు పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో వేగించుకుంటూనే మనకి టొమాటో ముక్కలు అనేటివి మెత్తబడేంత వరకు కూడా వేగించుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి చిక్కటి చింతపండు రసము 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా ఇంకోసారి కలుపుకొని పులుసు ఈ విధంగా బబుల్స్ వచ్చేలా మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగేటప్పుడు మీరు తినేదాన్ని బట్టించి కారం యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని టూనా ఫిష్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. అన్ని కర్రీస్ కూడా ఇలా చేయరు. ఫిష్ కర్రీస్ని ఈ టూనా ఫిష్ కర్రీని ఈ విధంగా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు పులుసు అనేది ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత దీంట్లోకి ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే ఇది కూడా స్కిప్ చేయొచ్చు. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేస్తే మనకి టూనా ఫిష్ కర్రీ రెడీ. ఫాలో చేయడం మర్చిపోకండి. ఇప్పుడే సబ్స్క్రైబ్